తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్యామ్ కుమార్ చాగల్ గారు రచించిన వికసించిన కుసుమం అనే ఒక మంచి కథని వినేద్దామండి. రవి అంటూ బయట నుండి పిలిచాడు రాజశేఖర్. ఎవరు అంటూ బయటికి వచ్చి, ఓ నువ్వా రాజశేఖర్, రా లోపలికి, రా బాబు అన్నారు రవి అమ్మగారు లోనికి దారి చూపిస్తూ. బయటికెళ్ళాడు బాబు, కూర్చో వస్తాడు అన్నారు. సరేనండి అని కుర్చీలో కూర్చున్నాడు రాజశేఖర్. కాసేపటికి టీ తీసుకొని వచ్చాడు పని అబ్బాయి. టీ తాగి ఏం చెయ్యాలో తెలియక అటూ ఇటూ చూస్తూ అలాగే కూర్చున్నాడు రాజశేఖర్. కాసేపట్లో లోపటి నుంచి రవి చెల్లెలు రాణి వచ్చి రాజశేఖర్ను చూసి ముభావంగా తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. రాణి ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడూ సీరియస్గా ఆలోచిస్తూ కూర్చోవటం గమనించాడు రాజశేఖర్. ఆమె డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. రవి స్నేహితుడు వచ్చాడు, ఒక్కడే కూర్చున్నాడు. ఏదైనా వారపత్రిక ఇవ్వు, లేదా ఏదైనా మాట్లాడించు అన్నారు రవి అమ్మ రాణి వైపు చూసి. సరేనంటూ రాజశేఖర్ కూర్చున్న హాల్లోకి వెళ్ళింది రాణి. అదేమిటి ఒక్కరే కూర్చున్నారు అంటూ కాస్త మెల్లిగా ప్రశ్నించింది రాజశేఖర్ను ఉద్దేశించి. రవి బయటికి వెళ్ళాడట, వస్తాడని చెప్పారు అమ్మ, అందుకే వెయిట్ చేస్తున్నాను అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. డిగ్రీ అయిపోయింది కదా, ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ వచ్చి ఎదురుగా సోఫాలో కూర్చుంది రాణి. బ్యాంకు ఉద్యోగాల గురించి ప్రయత్నిస్తూ ఉన్నానండి అన్నాడు చిన్న చిరునవ్వు నవ్వి. ఆమె ముఖంలోకి చూస్తూ, మీరు ఏ కాలేజీలో చదివారు అని అడిగాడు రాజశేఖర్ సంభాషణ పొడిగించటానికి. లయోలా కాలేజీ అండి అని చెప్పింది రాణి. అది చాలా మంచి కాలేజీ కదా, పైగా అక్కడ కో ఎడ్యుకేషన్ కూడాను, అంతేకాకుండా కాలేజీ వాతావరణం కూడా చాలా బాగుంటుంది అన్నాడు ఉత్సాహంగా ముందుకు జరిగి. అది వినగానే రాణి కళ్ళల్లో మెరుపులు మెరిశాయి. సంతోషంతో ఆమె మొహం కుసుమంలా వికసించింది. అవునండి, మంచి జీవితం, 3 సంవత్సరాలు నాకు తెలియకుండా గడిచిపోయింది అక్కడ అని నిట్టూర్చింది. మా కాలేజీ కూడా కో ఎడ్యుకేషన్ అండి, చాలా సరదాగా గమ్మత్తుగా ఉండేది. అమ్మాయిలతో అన్నింటిలోనూ పోటీలు, గొడవలు, ఎవరు ఊహించని విధంగా స్నేహం, కొందరికి అది ప్రేమగా మారటం గమ్మత్తుగా ఉండేది. మా దగ్గర కెమిస్ట్రీ లెక్చరర్ చాలా స్మార్ట్గా ఉండేవారు. మా బ్యాచ్లో లక్ష్మి అనే అమ్మాయి కాలేజీ పూర్తయిన తర్వాత ఆయన్నే వివాహం చేసుకుంది అని రాజశేఖర్ చెప్పేసరికి విని పకపక నవ్వేసింది రాణి. రాణి మొదటిసారిగా అలా నవ్వటం చూసి ఆశ్చర్యపోయాడు. కాసేపటికి తేరుకొని, మీరు స్పోర్ట్స్ గేమ్స్ బాగా ఆడేవారు అనుకుంటాను అన్నాడు రాజశేఖర్ పొడవాటి ఆమె జడను చూస్తూ. మీకు ఎలా తెలుసు అంది ఆమె నవ్వుతూ, ఆ జడను ముందు వైపుకు వేసుకొని వెనక్కు ఒరుగుతూ. మీ పర్సనాలిటీ చూస్తే తెలుస్తుందిగా, ఎవరు చెప్పాల్సిన పని లేదు అన్నాడు ఆమెను పరిశీలనగా చూస్తూ. అవును, నేను వాలీబాల్ ప్లేయర్ని అని గర్వంతో ఆమె చెబుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో మళ్ళీ వింత మెరుపులు మెరిశాయి. వాళ్ళిద్దరూ చాలాసేపు అలా కాలేజ్ విషయాలు చెప్పుకుంటూ గడిపేశారు. భోజనం సమయం అయింది, మీరు ఇక్కడే భోజనం చేసేయండి అంది రాణి. అబ్బే వద్దండి, థ్యాంక్స్, నేను ఇంటికి వెళ్తాను అన్నాడు మొహమాటంగా. నిజానికి బాగా ఆకలితో నీరసంగా ఉంది రాజశేఖర్కు. పర్వాలేదు, ఇక్కడే తినాలి అంటూ లేచి వెళ్ళి కాసేపట్లో రాజశేఖర్ రండి అంటూ పిలిచింది రాణి. ఇద్దరూ సరదాగా కాలేజీ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు. రాజశేఖర్ భోజనం చేస్తున్న విధానం చూసి అతను చాలా ఆకలి మీద ఉన్నట్టుగా గమనించింది రాణి. భోజనం అయిన తర్వాత ఎంతసేపు కూర్చున్నా రవి రాకపోవటం చూసి, ఇంకా నేను వెళ్ళొస్తానండి అంటూ లేచాడు రాజశేఖర్. ఇంకాసేపు కూర్చొని చూడండి, వస్తాడేమో అంది రాణి. చాలాసేపు అయింది వచ్చి, ఇంకా బయలుదేరతాను, వీలైతే మా ఇంటికి రమ్మని రవికి చెప్పండి అంటూ లేచి నిలబడ్డాడు రాజశేఖర్. సరేనండి అని సెలవు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది రాణి.
ఇంతలో రవి అమ్మగారు లోపటి నుంచి వచ్చి, ఏం చేస్తున్నావు బాబు నువ్వు ఇప్పుడు అన్నారు. ఏమీ లేదండి, ఇంకా ఉద్యోగ ప్రయత్నంలోనే ఉన్నాను, ప్రస్తుతం ఖాళీనే అన్నాడు రాజశేఖర్. రాజశేఖర్, అయితే అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండబ్బాయి. చాలా రోజుల తర్వాత రాణి ఇంత సంతోషంగా మాట్లాడటం చూస్తున్నాం. ముఖ్యంగా ఎన్నో సంబంధాలు మధ్యలోనే ఆగిపోయి వచ్చిన మంచి సంబంధం కూడా ఈ మధ్యనే. వాళ్ళు విరమించుకోవటం మూలాన తను ఇంకా డిప్రెషన్లో ఉంది బాబు. దాదాపు సంవత్సరం నుంచి అలాగే ఉంటుంది. రాణి నాన్నగారు చాలా విధాలుగా వెతుకుతున్నారు, కానీ ఏవి మంచి సంబంధాలు దొరకట్లేదు. మనకు మంచి అనిపించిన అబ్బాయి సంబంధం చూస్తే వాళ్ళకి మన అమ్మాయి నచ్చటం లేదు. ఇదేమో 1 సంవత్సరం నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంది. గంటకి 2 సైకియాట్రిస్ట్కి కూడా చూపించాము, కానీ ఏమీ లాభం కనబడలేదు. తల వంచుకొని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. పర్వాలేదండి, అన్నిటికీ దేవుడున్నాడు. నాకు వీలైనప్పుడల్లా నేను వస్తాను. నమస్కారం అంటూ బయలుదేరాడు రాజశేఖర్. రవి వారం తర్వాత బ్యాంకులో పని చూసుకొని సాయంత్రం డ్యూటీ అయిపోగానే రాజశేఖర్ ఇంటికి వచ్చాడు. రాజశేఖర్ ఇంట్లోకి అడుగుపెట్టి, వెంటనే మా ఇంటికి వెళ్దాం పదా అన్నాడు రవి. సరే వస్తున్నా, కూర్చో అంటూ లోపలికి వెళ్ళాడు రాజశేఖర్. ఇద్దరూ కలిసి రవి ఇంటికి వెళ్ళి స్టడీ రూమ్లో కూర్చొని రాబోయే సివిల్ సర్వీసెస్ పరీక్షల గురించి రాత్రి 9 గంటల వరకు మాట్లాడుతూ ఉండిపోయారు. నేను వస్తాను రవి అంటూ పుస్తకాలు పక్కన పెట్టి లేచాడు రాజశేఖర్. సరే, కానీ భోజనం సమయం అయింది కదా, తినేసి వెళ్ళు అన్నాడు రవి. డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరు కూర్చోగానే రాణి వచ్చి వడ్డించటం మొదలుపెట్టింది. రాణిని చూసి సంభ్రమాచర్యాలలో మునిగిపోయాడు రవి. చాలా నెలల తర్వాత సంతోషంగా మాట్లాడుతూ వాళ్ళ కబుర్లలో పాలు పంచుకుంది రాణి. భోజనం పూర్తయ్యే సమయానికి అమ్మగారు వచ్చి, కాస్త రోజు ఉదయం మన ఇంటికి రమ్మని రాజశేఖర్కు చెప్పరా రవి అంది రాజశేఖర్ వైపు చూస్తూ. రాజశేఖర్ వైపు చూసి అన్నాడు రవి. ఉదయం వచ్చేరా, నా రూమ్లో కూర్చొని చదువుకో, కావాలంటే ఏమీ పర్వాలేదు, అమ్మ రమ్మంటుందిగా, రా అన్నాడు చాలా మామూలుగా చేతులు కడుక్కుంటూ. సరే వస్తారా, గుడ్ నైట్ అని బయటకు వచ్చి ఇంటికి వెనుదిరిగాడు. అయితే ప్రతిదినం నాకు రాను పోను 16 కిలోమీటర్ల నడక అని ఆలోచిస్తూ నవ్వుకొన్నాడు రాజశేఖర్. అతని మనసుని తెలియని సంతోషం ఆవరించింది. మరుసటి రోజు రాణికి ఏమేమి కబుర్లు చెప్పాలి, ఏ విషయాలు చర్చించాలి అని ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనతోనే ఇంటికి చేరాడు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే అందరూ పడుకొని ఉన్నారు. ఏం తిన్నారు అడిగాడు అమ్మను చూసి. ఏవీ లేవు, అందరూ అటుకులు హాయిగా తిన్నారు, పడుకున్నారు అంది. ఎందుకలా అని కాస్త బాధగా అడిగాడు. ఏది, మీ నాన్న ఈ రోజంతా రాలేదు కదా, కాస్త నిరాశతో అంది అమ్మ. సరే అమ్మా, పడుకోండి అంటూ బయట ఆవరణలో పడుకోవడానికి చాపాదిండు తీసుకొని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు చాలా ఉత్సాహంగా రాణి ఇంటికి బయలుదేరాడు రాజశేఖర్. కాలినడకన రాణి ఇంటికి చేరుకోవడానికి 1 గంట పైగానే పట్టింది. టిఫిన్ తినకుండా బయలుదేరినందుకు పైగా 7 కిలోమీటర్ల నడకతో ఎండలో కాస్త నీరసంగా అనిపించినప్పటికీ కాలేజీ విషయాలు మాట్లాడుకుంటూ దాదాపుగా 2 గంటలు గడిపేశాడు రాజశేఖర్. ఆ రోజంతా రాణి మాట్లాడుతూ ఉంది. రాజశేఖర్ వింటూ కూర్చున్నాడు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటే ప్రాణం లేచి వచ్చినట్లయింది రాజశేఖర్కు. ఆ రోజు రాణి మనసంతా అల్లకల్లోలంగా సముద్ర తరంగాలలాగా ఉప్పొంగుతుంది. రాజశేఖర్ సమక్షంలో గతమంతా మర్చిపోయి చాలా సంతోషంగా గడుపుతుంది. పెళ్లి సంబంధాలు కుదరటం లేదని, సంబంధాలు రావటం లేదనే ఆలోచనలు రాణి మనసు నుంచి ఎటో వెళ్ళిపోయాయి. అలా 1 నెల రోజుల పాటు అలమరికలు లేకుండా మాట్లాడుకోవటం అలవాటైంది రాణి రాజశేఖర్లకు. ప్రతిదినం మధ్యాహ్నం కలిసి భోజనం చేయటం, రాత్రి కూడా అందరితో కలిసి
తిని వెళ్ళటం చేశాడు రాజశేఖర్. ప్రతిసారి రాజశేఖర్కు రాణి ప్రత్యేకంగా వడ్డించటం గమనించి నవ్వుకున్నాడు రవి. ఒకరోజు ఇంట్లోకి వెళ్ళేసరికి ఇంకా రాణి పూజ చేసుకుంటుంది. అది చూసి రవి గదిలోకి వెళ్ళి పుస్తకాలు ముందు వేసుకొని కూర్చున్నాడు రాజశేఖర్. కొద్దిసేపట్లో రాణి ఆ గదిలోకి అడుగుపెట్టింది. హలో, గుడ్ మార్నింగ్ రాజు అని ఉత్సాహంగా పలకరింపు విని తల తిప్పి రాణి కేసి చూశాడు రాజశేఖర్. తల వెంట్రుకలు వదులుగా వేసి నుదుటిన పెద్ద బొట్టు, పసుపు రంగు కాటన్ చీరలో ఎప్పుడూ లేనంత కళతో కనిపించింది. కళ్ళార్పకుండా అలాగే చూశాడు. ఏంటి, ఏదో ఆలోచనలో ఉన్నారు? మీకే గుడ్ మార్నింగ్ అంది కిలకిల నవ్వుతూ. ఆ మాటతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు రాజశేఖర్. ఓకే ఓకే అంటూ కంగారుగా లేచాడు. కూర్చోండి, ఏంటా పేపర్స్ అంది ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. గ్రూప్ 2 పరీక్షలకు అప్లికేషన్స్ అన్నట్లు మీరు కూడా వ్రాయొచ్చుగా అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు. అబ్బే, నాకెందుకండి అంది తేలికగా తీసేస్తూ. అలా అనకండి, మీరు వ్రాస్తే తప్పేంటి అని ఒక పేపర్ రాణి ముందు పెట్టి పూర్తి చేయండి, ఇప్పుడే పోస్టు చేసేద్దాం అన్నాడు రాజశేఖర్. కాసేపు తదేకంగా రాజశేఖర్ను కళ్ళర్పకుండా చూసి, సరే కానీ విజయం సాధిస్తానన్న నమ్మకం లేదు అంది తల కిందకు వాల్చి వ్రాయటం మొదలుపెట్టింది రాణి. ఎప్పటిలాగే రవి ఇంట్లో రాత్రి భోజనం చేసి తన ఇంటికి చేరాడు రాజశేఖర్. ఇంట్లోకి వెళ్ళగానే కావేరి కొడుకును చూసి అడిగింది. ఏరా, భోంచేశావా అని. చేశానమ్మా సమాధానం చెప్పాడు. ప్రతిరోజు అక్కడ తినటం ఎందుకు ప్రశ్నించింది కాస్త బాధతో కావేరి. నేనలా చేస్తే మనకు ఇంట్లో అందరికీ అన్నం కలిసి వస్తుంది, మీరందరూ కడుపు నిండా తినొచ్చమ్మా అన్నాడు గుండెల్లో బాధను దాచుకుంటూ. ఇక పడుకో, ఇలా రోజు అంత దూరం వెళ్ళటం రావటం భోజనం గురించి అక్కరలేదు, ఉన్న 4 మెతుకులు పంచుకొని తినొచ్చు అంది కావేరి కళ్ళల్లో నీళ్లను ఆపుకుంటూ. లేదమ్మా, రవి నా స్నేహితుడు, వాడు అంత ఉన్నవాడైనప్పటికీ నాతో స్నేహంగా ఎప్పుడూ ప్రేమగా ఉండడు. వాడి చెల్లెలకు మాత్రం సహాయం చేయటం నా ధర్మం. పైగా నాకు 2 పూటల కడుపుకి నిండుగా భోజనం పెడుతున్నారు అన్నాడు నిర్వేదంగా. ఇంకా ఎన్ని రోజులు మనకి కష్టాలు, భగవంతుడికే తెలియాలి అని కన్నీళ్లను కనబడనీయకుండా పక్క గదిలోకి వెళ్ళిపోయింది కావేరి. అది గమనించి తనకు ఉద్యోగం రావటమే అన్నిటికీ పరిష్కారం అనుకున్నాడు రాజశేఖర్. తర్వాతి వారం నుండి రాణి రాజశేఖర్ ఇద్దరూ కలిసి పరీక్షలకు సన్నద్ధం కాసాగారు. కొన్ని రోజుల తర్వాత ఉన్నట్టుండి ఒకరోజు రాజశేఖర్ను చూసి అంది రాణి. నేను మీ ఇంటికి వస్తాను, అక్కడ చదువుకుందాం. మీకు ప్రతిరోజు ఇక్కడికి రావటం ఇబ్బంది కదా. రావచ్చు, కానీ మీకు ఇంత సౌకర్యంగా ఉండదు మా ఇంట్లో. పైగా ఇక్కడ నుండి 8 కిలోమీటర్ల దూరం అన్నాడు నిరుత్సాహంగా. పర్వాలేదు, మా కారు ఉందిగా, వస్తాను తన నిర్ణయాన్ని అనుమానం లేకుండా చెప్పింది రాణి. అలాగే, రేపు వస్తారా మరి నిర్ధారించుకోవడానికి అడిగాడు రాజశేఖర్. అంతేగా అంది రాణి. మరుసటి ఉదయం తన ఇంట్లో చేయవలసిన భోజన సౌకర్యాలు వగైరాల గురించి ఆలోచిస్తూ ఇంటివైపుగా నడక సాగించాడు రాజశేఖర్. ఇంట్లోకి వెళ్తూనే అమ్మతో ఈ విషయం చెప్పాడు. దానిదేముందిరా, పొద్దున్నే కూరగాయలు, పెరుగు, పాలు పట్టుకొని రారా, మనకున్నంతలో పెడదాం, దానికి కంగారు ఎందుకు అంది. మరుసటి ఉదయం 10 గంటల సమయానికి కారులోంచి దిగి డ్రైవర్కు చెప్పి కారు వెనక్కు పంపించేసింది రాణి. గుమ్మం బయటకు వెళ్ళి రాణిని పలకరించి లోనికి తీసుకెళ్ళి అమ్మకు చెల్లెలికి పరిచయం చేశాడు రాజశేఖర్. మన రవి చెల్లెలు, పేరు రాణి అని. రానమ్మా అని రాణిని చూసి పలకరింపుగా నవ్వి కూతురి వైపు తిరిగి అరుణ, కాఫీ పెట్టు అంది. ఇదిగో మా చెల్లెలు అరుణ, ఇప్పుడు 10వ తరగతి. అరుణను చూసి చిన్న చిరునవ్వు నవ్వి హలో, గుడ్ మార్నింగ్ అంది రాణి. అరుణ ప్రతి నమస్కారం చేసి ఇదిగో
ఇప్పుడే కాఫీ తీసుకొని వస్తాను అంటూ వంట ఇంట్లోకి వెళ్ళింది. ఇది మా ఇల్లు. మొత్తంగా 4 గదులు. ఆ గదిలో మనం చదువుకుందాం రండి అంటూ గదిలో ఒక పక్కగా ఉన్న చక్కబల్ల పక్కనే వేసిన 2 కుర్చీలను చూపించాడు రాజశేఖర్. ఇల్లంతా ఒకసారి కలయ చూసింది రాణి. పూర్తిగా మధ్యతరగతి కుటుంబం. కానీ రాజశేఖర్ మాత్రం చాలా గంభీరంగా ఉంటాడు. ప్రవర్తన కూడా చాలా గౌరవంగా ఉంటుంది అని మనసులో అనుకుంది. మధ్యాహ్న భోజనాలు చాలా రుచిగా ఉన్నాయి. అయితే ఎక్కడా మసాలాలు, నూనె కనబడలేదు. భోజనాలు అయిన తర్వాత ఇల్లు పొందికగా బాగుంది అంది రాణి. పాడుగా కూడా ఎక్కువే అన్నాడు నవ్వుతూ రాజశేఖర్. బాధతో కూడిన అతడి అంతర్యాన్ని గమనించింది రాణి. అప్పటికి రాజశేఖర్ ఇంటి పరిస్థితి అంతా అర్థమయ్యి మనసు బాధతో నిండిపోయింది. తన గురించి ఇంత దూరం రోజు నడకతో వస్తాడా అని స్ఫురించి హృదయం ద్రవించిపోయింది. మరి ఇక నేను వస్తాను, సాయంత్రం ఎప్పటిలా వచ్చేయండి. అన్నట్లు మీరు ఏ ఆదివారం కూడా అసలు కనబడరు, ఎటు వెళతారు అంది కుతూహలంగా రాణి. ఆదివారం అనాథ వృద్ధాశ్రయానికి వెళ్ళి అక్కడ వాళ్లకు సేవలు చేసి వస్తాను. చాలా తృప్తిగా ఉంటుంది అన్నాడు ఆకాశం వైపు చూస్తూ రాజశేఖర్. విస్తుపోయింది రాణి. ఇన్నాళ్లుగా మరెప్పుడూ చెప్పలేదే అంది. వారానికి ఒక మారు అక్కడ గడిపితే నాకంటే ఎక్కువ బాధల్లో ఉన్నవారు కనిపిస్తారు. వారికి సేవలు చేస్తే వచ్చే పుణ్యం ఎన్ని దేవాలయాలకు తిరిగినా రాదు అన్నాడు రాజశేఖర్ కళ్ళు మూసుకొని. అక్కడ మీకు శాలరీ ఇస్తారా అని ప్రశ్నించింది రాణి. దానికి సమాధానంగా చిన్నగా మందహాసం చేశాడు రాజశేఖర్. వస్తానండి మరి అని రాజశేఖర్ అమ్మగారిని చూసి, వంట చాలా బాగుందండి, మీరు కూడా మా ఇంటికి రండి అని రాణి నమస్కారం చేసి బయటకు వెళ్ళి కారెక్కి చేయి ఊపుతూ ఉండగా కారు వెళ్ళిపోయింది. దుమ్ము లేపుతూ వెళ్తున్న కారు వైపు చూసి, రాజు బాగా ఉన్నవారి కూతురు, జాగ్రత్తగా ఉండు కన్నా, మనం మన తాహతుని మరవకూడదు అంది కావేరి కాస్త హెచ్చరింపు స్వరంతో రాజశేఖర్ను చూసి. మన స్తోమత నేనెప్పుడు మరవనమ్మా, నువ్వేమీ కంగారు పడొద్దమ్మా. స్నేహితుడి చెల్లెలు, పైగా వాళ్ళింట్లో అందరూ అరమరికలు లేకుండా నన్ను నమ్మారు. అమ్మ భుజం మీద చెయ్యి వేసి లోనికి తీసుకెళ్తూ అన్నాడు రాజశేఖర్. తర్వాత 4 నెలలు ఇద్దరూ చదువుతూ కలిసి ఉద్యోగ పరీక్షలు వ్రాస్తూ పోయారు. కొన్ని ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళొచ్చారు. కొంతకాలం తర్వాత ఇద్దరికి ఒకేసారి బ్యాంకు ఉద్యోగానికి ఎన్నిక అయినట్లుగా ఉత్తరాలు వచ్చాయి. రాణి ఇంటికి వెళ్ళగానే రాణి అమ్మా నాన్న రవి అందరూ రాజశేఖర్కు శుభాకాంక్షలు తెలిపి, అసలు రాణి ఇలా మారటానికి కారణం పూర్తిగా నువ్వే, దేవుడిలాగా వచ్చావు మా ఇంటికి, మేమెప్పటికీ నీకు రుణపడి ఉన్నాం బాబు, తాను మామూలు మనిషిలాగా మారింది అంటూ చేతులు ప్రేమగా పట్టుకున్నారు. అవేం మాటలు, స్నేహితుడి చెల్లెలికి నేను ఆ మాత్రం చేయటం గొప్పేమి కాదు. పైగా మీరు నాకు అన్నపూర్ణలాగా 6 నెలలుగా అన్నం పెడుతున్నారు అన్నాడు వినమ్రతతో తల కిందకు వేసుకొని. నోరు ముయ్యరా, పెద్ద మాటలు వద్దు అన్నాడు రవి రాజశేఖర్ భుజం పైన చెయ్యి వేసి. రాణి మాత్రం ఏమీ మాట్లాడకుండా ఒక పక్కగా నిలబడి రాజశేఖర్నే తదేకంగా చూస్తూ ఉంది. మనసంతా బంగారమే, నిజంగా నా గురించే దిగి వచ్చాడు. అసలు 6 నెలలు క్షణాలలాగా గడిచిపోయాయి. ఇన్నాళ్లుగా ఎందుకు కలవలేదో ఇతడు అనుకుంది అతడిని చూస్తూ. మరో నెలలోగా మీ పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చేస్తాయి సాలోచనగా అన్నాడు రవి. ఇక వారం పాటు ఎవరు పుస్తకాల జోలికి వెళ్లకుండా క్యారమ్ బోర్డ్స్, కార్డ్స్ ఆడుకుంటూ ఉన్నారు. వచ్చే వారం విజయవాడ నుండి మళ్ళీ ఆ డాక్టర్ పెళ్ళికొడుకు ఇంటి వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు అంది రాణి అమ్మగారు కాస్త సంతోషంగా. ఆడుతున్న కార్డ్స్ కింద వేసి చిరాకుగా అంది రాణి. నచ్చలేదని వెళ్ళిపోయారుగా
6 నెలల క్రిందే నాకు బ్యాంకు ఉద్యోగం వచ్చిందని గాని తెలిసిందా? అవును, మధ్యవర్తికి మేమే చెప్పి పంపాము, సమాధానం చెప్పింది అమ్మగారు. నా పేరు మీద మీరీ మధ్యన ఆస్తి కూడా రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారా? అంది ఇంకాస్త కోపంగా. అవునన్నట్లుగా తలూపింది రాణి అమ్మగారు. లేచి సరసరా తన గదిలోకి వెళ్ళిపోయింది రాణి. అక్కడ ఉన్నట్లుండి వాతావరణం గంభీరంగా మారిపోయింది. మరి నేను వెళ్ళొస్తారా అంటూ లేచాడు రాజశేఖర్ అక్కడ పరిస్థితి అర్థం చేసుకొని. రాణి పెళ్లిచూపుల విషయం గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు రాజశేఖర్. ఇంటికెళ్ళి పడుకున్నాడు రాజశేఖర్. అదేంటి రాజు, అలా పడుకున్నావు? ఏమైంది? భోజనం చేశావా లేదా? అడిగింది అమ్మ. మాట్లాడలేదు రాజశేఖర్. అందని కొమ్మకు నిచ్చెన వేయటం మంచిది కాదు రాజా, జాగ్రత్త అని రాజశేఖర్ తల నిమిరి వెళ్ళింది అమ్మ. లేదమ్మా, అలాంటిదేమీ చేయను అని సమాధానం చెప్పి కళ్ళు మూసుకున్నాడు. తన మనసు అల్లకల్లోలంగా ఉండడానికి కారణం ఏంటో తెలియటం లేదు రాజశేఖర్కి. రాణి కూడా ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉంది. తెల్లవారుజామున ఒక నిర్ణయానికి వచ్చి మనసు తేలికపడి అప్పుడు నిద్రపోయింది రాణి. రాణి ఇంట్లో అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ చేస్తుండగా రాణి నాన్న వైపు చూసి, నాన్నా, నా ఆస్తి రిజిస్ట్రేషన్ పేపర్లు నాకు కావాలి అంది. అసలు విషయం అర్థం కాక కూతుర్ని చూసి, తీసుకోరా, అడుగున బీరువాలో ఉన్నాయి, ఇంతకు దేనికో చెబుతావా అడిగాడు ప్రేమగా. చెబుతా నాన్న, కాస్త ఆగండి, నా మీద నమ్మకం ఉందిగా అంది రాణి. అదేంటిరా అమ్మా, అన్నీ మొత్తం కూడా తీసుకో, నీకంటే ఎవరెక్కువ ఆప్యాయంగా చూస్తూ అన్నాడు రాణి నాన్న. ఇంతలో రాజశేఖర్ లోపలికి వచ్చి రవి దగ్గరికి వెళ్ళి, ఏంటి రవి, ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది, అమ్మగారు రాణి లేరా ప్రశ్నించాడు. రాజశేఖర్ను చూశాడు రవి. అతడి మొహంలో కాస్త దిగులు, బాధ కనిపించాయి. అవునురా, ఇద్దరూ బయటికి వెళ్ళారు అని సమాధానం చెప్పాడు. అయితే మనం మొదలు పెడదామా అని నిరుత్సాహంగా పుస్తకాలు తీశాడు రాజశేఖర్. ఆ రోజు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు రాజశేఖర్. 2 గంటల తర్వాత రాణి వచ్చి రవి పక్కన కూర్చొని, ఏంటి అలా ఉన్నారు అడిగింది రాజశేఖర్ని. ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అని లేచి వెళ్ళాడు రవి. ఏమీ లేదు, ఒక ఉద్యోగం అయితే వచ్చినట్లే కదా, అందుకు కాస్తంత నిదానంగా ఉన్నాను అని తలదించి కళ్ళలో భావాలను కనబడనీయకుండా జాగ్రత్తగా చెప్పాడు రాజశేఖర్. రాణి కూడా రాజశేఖర్ భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయింది. కొద్ది క్షణాల తర్వాత అన్నాడు, మీకు నాకు ఉద్యోగం కూడా వచ్చేసింది. ఇంకా మనం ఇప్పుడిప్పుడే ప్రతిరోజు చదివే తొందర కూడా లేదు. మిమ్మల్ని నేను రోజు వచ్చి చదవమని బోరు కొట్టించను కదా. రాజశేఖర్ గొంతు జీరపోయి మాట సరిగ్గా బయటకు రాలేదు. రాజశేఖర్ కళ్ళల్లోకి సూటిగా చూసి తిరిగి తన చూపులను పక్కకు మరల్చి అంది, మీరు రోజు రండి ఎప్పటిలాగే. చటుక్కున లేచాడు రాజశేఖర్. నాకాస్త పని ఉంది, మళ్ళీ వస్తాను, చెప్పండి రవికి అంటూ మొహంలో కలిగే బాధ రాణికి చూపించకుండా బయటకు చకచకా వెళ్ళిపోయాడు. వెళుతున్న అతడినే చూస్తూ చిన్నగా తృప్తిగా నిట్టూర్చి కళ్ళు కిందకు వాల్చి ఆలోచించసాగింది రాణి. ఇంటికెళ్ళి ముభావంగా పడుకున్న రాజశేఖర్ దగ్గరగా వచ్చి నిలబడి అంది కావేరి, ఉద్యోగం వచ్చింది నీకు, మొదటి జీవిత సమస్యను అధిగమించావు, అలాగే నీవనుకున్నవి అన్నీ కూడా నెరవేరుతాయి, అంతవరకు మానసిక ధైర్యంతో స్థిమితంగా ఉండాలి అని చెప్పి తల వెంట్రుకల నిమిరి వెళ్ళింది కావేరి. అది విని మనసు తేలికగా అయ్యి మరు నిమిషంలో నిద్రలోకి జారుకున్నాడు రాజశేఖర్. అనుకున్నట్లుగానే వారం తర్వాత ఆ రోజు పెళ్లి కొడుకు ఇంటివారు 2 కార్లలో రాణి ఇంటి ముందు దిగారు. కాఫీ పలహారాలు అయిన తర్వాత పెళ్లి కార్యక్రమాల గురించి ఇక మాట్లాడుకుందాం అంటూ నవ్వాడు మధ్యవర్తి. అమ్మాయికి 20 ఎకరాలు మాగాని, ఒక బంగళా,
100 తులాల బంగారం ఇస్తాను ముందనుకున్నట్లుగా అని ఆపాడు రాణి నాన్నగారు. ఇంతలో గది తలుపు వద్ద నిలబడి రాణి అంది, లేదు నాన్నగారు, నా ఆస్తి 2 రోజుల కింద దేవుడి గుడికి ఇచ్చేశాను. తాగుతున్న నీటితో పొరబోయి దగ్గటం మొదలుపెట్టాడు మధ్యవర్తి. ఆశ్చర్యంతో చూడసాగారు మగ పెళ్లివారు. ఎవరూ మాట్లాడలేదు. అందరూ మాటలు రాక ఉండిపోయారు. కూతురి కళ్ళల్లోకి నింపాదిగా చూశాడు రాణి నాన్నగారు. నేను ఉద్యోగం కూడా చేయదలుచుకోలేదు, నిలకడగా మెల్లిగా చెప్పింది రాణి. విస్తుపోయి కాసేపు ఏమీ మాట్లాడలేదు ఎవరూ. రాణి నాన్నగారు లేచి నుంచొని, అన్నీ నువ్వు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని నాకు తెలీదమ్మా అన్నాడు. రాణిని చూసి తన కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ, మీరు లేకుండా నేను ఏవీ చేసుకోలేను నాన్న, కానీ ఇదొక్క విషయంలో నా పైన నమ్మకం ఉంచండి నాన్న అంది అభ్యర్థనగా రాణి. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి. ఇది మా అమ్మాయి నిర్ణయం, నాకు ఇప్పుడే తెలిసింది. మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాము అన్నాడు రాణి నాన్నగారు మగ పెళ్లివారిని ఉద్దేశించి. ఇంకా మేము మాట్లాడవలసింది ఏమీ లేదండి, మాకు సెలవు ఇప్పించండి అని లేచి వెళ్ళిపోయారు మగ పెళ్లివారు. పెళ్లి మాటలు మాట్లాడుకోవడానికి వచ్చిన చుట్టాలు సంబంధికులు కూడా లేచి వెళ్ళిపోయారు. తల కిందికి వేసుకొని కదలకుండా కూర్చున్న నాన్న దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంది రాణి. కూతురు చెయ్యి తన చేతిలో తీసుకొని, అసలు నీకు పెళ్లి సంబంధాలు రావటమే చాలా ఇబ్బంది అయింది ఇప్పటికే, మరెలా నువ్విలా చేస్తే అనునాయంగా అడిగాడు రాణి నాన్న. మీరిక సంబంధాలు వెతకవద్దు నాన్న, నాకు సరిపోయే అబ్బాయి 6 నెలలుగా మన ముందే ఉన్నాడు, అతడితో మాట్లాడండి నాన్న. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ నాకు నువ్వు ఇస్తానన్న ఆస్తి డబ్బులు చూసి నన్ను చేసుకోవడానికి అంగీకరిస్తున్నారు. పైగా ఇప్పుడేమో నాకు ఉద్యోగం ఒకటి వచ్చిందని వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తున్నారు. అందుకే ఆస్తి లేదని అలా అబద్ధాలు మాట్లాడాను. చెప్పాను, వీళ్లకు ఆస్తి అవి ముఖ్యం కాకపోతే కూర్చొని మీతో మిగిలిన విషయాలు మాట్లాడాలి, అంతేకాని లేచి అలా వెళ్ళిపోకూడదు కదా. అంటే వీళ్లకు డబ్బు ముఖ్యం కానీ నేను కాదు అంది తల నాన్న భుజం మీద ఆనించి. సరేనమ్మా, ఇప్పుడు ఆ రాజశేఖర్ గురించి చూడమంటావు అంతే కదా, కానీ ఆ అబ్బాయి ఆర్థికంగా చాలా మధ్యతరగతి కదా, నీకు జీవితంలో ఇబ్బందులు ఉంటాయిరా, ఆలోచించు అన్నాడు దీర్ఘమైన నిట్టూర్పు వదులుతూ. లేదు నాన్న, నేను కూడా బ్యాంకు ఉద్యోగం చేస్తానుగా సమాధానపరిచింది. అప్పటి వరకు మౌనంగా ఉన్న రాణి అమ్మగారు అడిగింది, మరి అతనికి నువ్వు నచ్చాలి, అతను ఒప్పుకోవాలి కదా. తప్పకుండా ఒప్పుకుంటాడు, నాకు అతని మనసు తెలుసు ఆత్మవిశ్వాసంతో అంది రాణి. రాజశేఖర్ మనసు నాకు కూడా తెలుసు, కానీ అతనికి ఆస్తిపాస్తులేవీ లేవు అన్నాడు రవి హెచ్చరికగా రాణిని చూసి. అది నాతో వివాహం అయ్యే వరకే కదా అన్నయ్య, ప్రస్తుతం నాకున్న 20 ఎకరాల మాగాని ఒక బంగళా అతనికి కూడా చెందుతుంది కదా అని కాస్త ఆగి నాన్న వైపు చూసి కొనసాగించింది. నాన్న నాకు నిస్వార్థంగా ధైర్యాన్నిచ్చి నా మనసుకి అయిన గాయాన్ని, వివాహం కావటం లేదనే బాధను దూరంగా తరిమేసి నాకసలు లేని ఆనందాన్ని, జీవితం మీద పోగొట్టుకున్న ఆశను బ్రతికించాడు. ఏ రోజు కూడా ఎక్కడ హద్దు మీరలేదు. ఎన్నో మార్లు రాత్రులు ఆలస్యంగా ఇద్దరమే చదువుతూ కూర్చున్నాం ఇన్ని నెలలుగా, కానీ ఏనాడు తన చూపులలో కూడా అసభ్యత లేదు. ప్రతిరోజు దాదాపుగా 16 కిలోమీటర్లు నడకతో మన ఇంటికి వచ్చాడు. నా గురించి ఒక్కసారి మీరు వారింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చూడండి. విస్తూపోయి కూతురి వంక చూసి అన్నాడు. నీకంత నచ్చినప్పుడు మేమెందుకు కాదంటామమ్మా. తండ్రి భుజం మీద తల ఆనించి, మొదటగా ఎట్టి పరిస్థితుల్లో ఆ అబ్బాయిని మాత్రమే చేసుకోవాలని నిర్ణయించుకున్న నాన్న ఇక వెనక్కి రాకూడదని అనుకున్నా. పైగా
ఇంత గొప్ప మనసున్న మంచి స్వభావం ఉన్న అతడిని వదిలేసి కొత్తగా ఎక్కడో తెలియని వారిని మనం వెతకటం ఎందుకు అంది రాణి తండ్రితో. ఏమీ మాట్లాడకుండా కూర్చుండిపోయాడు రాణి నాన్నగారు. అందరూ ఆలోచనలో పడిపోయారు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అన్నారు రాణి నాన్నగారు. రవి, రేపు మనం రాజశేఖర్ ఇంటికే వెళ్తున్నాం. వాళ్ళ నాన్నగారు ఏ సమయానికి ఉంటారో ఎప్పుడు వీలవుతుందో కనుక్కో అని లేచి తల వంచుకొని ఆలోచిస్తూ తన గదిలోకి మెల్లిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయారు. అంతలో రాణి లేచి వచ్చి, నాన్న, రేపు నేనొక మారు రాజశేఖర్తో మాట్లాడుదామనుకుంటున్నాను. మీరు సరేనంటే అంది రాణి. ఆ మాట విని ఆగి వెనక్కి తిరిగి కూతురుని చూసి చిన్న చిరునవ్వుతో వెళ్ళిరామ్మా అన్నాడు. ఇంట్లో ఇక ఎవ్వరూ మాట్లాడలేదు. రవి లేచి బయటకు నడిచి రాజశేఖర్ను కలవాలి అని ఆలోచించుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. రవి కారు ఆగింది. లోపలి నుండి అది చూసి, కారు ఎక్కురా రాజా, నీతో కాస్త పనుంది అని రాజశేఖర్ను తీసుకొని ఊరి బయట ఉన్న కాలువ దగ్గర ఆపి కారు దిగాడు రవి. ఏంటి రవి, నాతో అంత పని? ఇంటి వద్దే మాట్లాడుకునే వాళ్ళం కదా అన్నాడు రాజశేఖర్. సూటిగా అడుగుతున్నాను, రాణి మీద నీ అభిప్రాయం ఏంటి? సీరియస్గా అడిగాడు రవి. కాసేపు మౌనంగా ఉండిపోయాడు రాజశేఖర్. మళ్ళీ అడిగాడు రవి. పర్వాలేదు, చెప్పు. లేదు రవి, నేను ఏమీ చెప్పలేను. నా స్థాయి అంతస్తు నీకు తెలుసు కదా కాస్త నిస్సహాయంగా అన్నాడు. మరి ఆ విషయం ముందుగా తెలియదా నీకు? నా చెల్లెలికి కొత్త సమస్య తెచ్చిపెట్టావు అన్నాడు రవి కాస్త కోపంగా. మీరందరూ నాపై చూపించిన అభిమానాన్ని నేనెప్పుడు దుర్వినియోగం చెయ్యను అన్నాడు రాజశేఖర్ తల వంచుకొని. అది నాకు తెలుసు, కానీ ఇప్పుడు అది ఏ సంబంధం కూడా చేసుకోదట. నువ్వే కావాలంటుంది. ఏం చేయమంటావు అన్నాడు రవి. నువ్వు నా స్నేహితుడివి రవి, నువ్వు చెప్పరా నేనేం చెయ్యాలో అభ్యర్థనగా అడిగాడు రాజశేఖర్. ఏమీ చెయ్యవద్దు. ఉద్యోగంలో చేరి వచ్చే సంవత్సరానికి రాణితో పెళ్లికి ఏర్పాట్లు చేసుకో అన్నాడు గంభీరంగా రవి. రవి గొంతులో కోపం వినిపించి తల పైకి లేపి చూశాడు రాజశేఖర్. బలవంతంగా నవ్వును ఆపుకుంటూ కోపం నటిస్తున్న రవిని చూసి మనసు తేలిక అయ్యి, సరే నీ ఇష్టం అంటూ సాలోచనగా జవాబిచ్చాడు రాజశేఖర్. కాసేపటి తర్వాత భుజాల మీద చేతులు వేసుకొని మాట్లాడుకుంటూ స్నేహితులు ఇద్దరూ కాలువ గట్టుపైన నడుస్తూ వెళ్ళిపోయారు. మరుసటి రోజు రాణి ఉదయం డ్రైవర్ని పిలిచి కారెక్కి రాజశేఖర్ ఇంటికి పోనివ్వు అని డ్రైవర్తో చెప్పి వెనక్కు జారగిల పడి కూర్చొని ఆలోచనలో పడింది. రాజశేఖర్కి నేనంటే అభిమానమే, కానీ పెళ్ళికి ఒప్పుకుంటాడా? ఒకవేళ తనకు ఆ ఆలోచన అభిప్రాయం లేదంటే ఎలా? అసలు ఎలా ఆ విషయం అడగటం? ఇంట్లోకి వెళ్ళి మాట్లాడితే బాగుంటుందా, లేక బయటకు రమ్మని అడగాలా? వాళ్ళ అమ్మగారు ఏమంటారో? మనసు నిండా ఈ ఆలోచనలతో కళ్ళు మూసుకుంది రాణి. అమ్మా, సారీలు వచ్చేసింది అన్న డ్రైవర్ మాటతో ఆలోచనల నుండి బయటపడి కారులో నుండి దిగింది రాణి. కారు దిగుతున్న రాణిని చూసి రాజశేఖర్ వెనుకగా అమ్మగారు కూడా బయటకు వచ్చి, లోపలికి రండి అన్నారు మర్యాదపూర్వకంగా. ఒక విషయం మీరు తేల్చి చెప్పిన తర్వాత మాత్రమే వీలవుతుంది. నేను రావాలా వద్దా అన్నది అంది. రాణి కదలకుండా రెండు చేతులు కట్టుకొని బయటే నిలబడి. రాజశేఖర్ ఆశ్చర్యంగా చూసి, ఏమిటది, లోపలికి వచ్చి మాట్లాడవచ్చు కదా అని నొసలు చిట్లించి అడిగాడు. ఇంతకు ముందులాగా స్నేహంతో మాత్రమే అయితే ఇప్పుడే రాగలను, కానీ నాకు మాత్రం మీ ఇంట్లోకి కోడలిగా రావాలని ఉంది. మీకు అది ఇష్టమైతే మాత్రం నేను లోపలికి ఇప్పుడు రాలేను. అత్తవారింటికి కోడలి హోదాతో వస్తాను, పద్ధతులతో, అన్ని హంగులతో. ఇప్పుడు చెప్పండి ఎప్పుడు రావాలో అంది ముగ్ధ మనోహరంగా చిరునవ్వుతో. అది విని తన తల్లి వైపు చూశాడు రాజశేఖర్. కొడుకు కళ్ళల్లోకి చూసి విషయం అర్థమయ్యి తిరిగి రాణిని చూసి, అవునమ్మా రాణి, నువ్వు చెప్పింది కరెక్ట్.
నీవైతే ఇప్పుడు రావద్దని అంటాను. మరి వీడేమంటాడో విను అని రాజశేఖర్ వైపు చూసి చెప్పరా అంది, భుజాలు ఎగరేసి కళ్ళల్లో సంతోషం కురిపిస్తూ. నేను కూడా ఇప్పుడు మీరు రావటం పద్ధతి కాదంటాను అన్నాడు రాజశేఖర్ నిష్కల్మషమైన నవ్వుతో. అతని మనసు ఊయలలు ఊగుతుండగా ఆ మాట విని పరవశించిపోయింది రాణి. ప్రపంచంలోని ఆనందమంతా తన స్వంతం అయినంత హాయిగా అనిపించింది. ఇతడితో రాసి ఉంది కాబట్టే ఇన్ని సంబంధాలు కుదరలేదు అనుకుంది. సరే వెళ్ళొస్తాను మరి. రేపు మా నాన్న మిగిలిన వాళ్ళు వస్తారు పెళ్లి విషయాలు మాట్లాడుకోవడానికి అని చెప్పి ప్రేమతో రాజశేఖర్ను చూసి కారులోకి ఎక్కి కూర్చొని చెయ్యి ఊపుతూ రాజశేఖర్నే చూస్తూ వెనకు ఇంటికి దారి తీసింది. రాణి మనసు గాలిలో తేలిపోతుండగా చెయ్యి ఊపుతూ వెళ్తున్న రాణిని చూసి రవి నిన్ననే వచ్చి తనతో మాట్లాడి ఆర్థిక అసమానతల విషయాల్ని కొట్టిపాడేసి రాణితో వివాహానికి తన ఇంట్లో అందరినీ ఒప్పించిన విషయం గుర్తుకు వచ్చి సంతోషంగా ఇంట్లోకి అడుగులు వేశాడు రాజశేఖర్. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ధన్యవాదములు.